మధ్యన నన్ను దిగ్బంధం చేసి నీకు రెడీగా పెట్టుకున్నా. నీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి నిన్ననే మెయిల్ పెట్టినాము. నీ అక్రమాల చిట్ట మొత్తం పెట్టినాం, వెళ్లి చూసుకో. డిఐజీ గారికి వాళ్ళ పేర్లు కాకుండా ఇతరుల పేరు మీద డ్రా చేశారో, ఎక్కడెక్కడ డ్రా చేశారో మేము ఆల్రెడీ మొత్తం కూడా లిస్టుతో సహా మేము అప్పచెప్పినాం. ఇలా నీకు మళ్లీ చెప్తా ఉన్నా, అనవసరంగా పాపం పనిచేసుకున్నటువంటి అమాయకమైనటువంటి నీ కార్యకర్తలు నువ్వు రెచ్చగొట్టి నువ్వేదో సునకానందం పొందుదా అన్నటువంటి ప్రయత్నంలో ఉన్నావు. నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, మీకు నాకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, నేను దానికి నేను భయపడేటోడు కాదు. నీకే చెప్తా ఉన్నా, నీకు దమ్ముంటే చెప్పు, సింగిల్ గా వస్తా. రస్మై బాలకృష్ణ వేడికి రమ్మంటావో చెప్పు, నీ క్యాంపస్కి రావాలా, నీ హైదరాబాద్ కు రావాలా, నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, నేను వస్తా. అంతే తప్ప ఇలా పోలీసులకు ఒకవైపు కేసులు పెట్టించుకుంటా, సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నటువంటి పోస్టులు పెట్టించుకుంటా నువ్వేదో చేస్తా అంటే మేము ఎట్టి పర్సనల్ ఇన్స్పెక్టర్ మళ్లీ చెప్తా ఉన్నా, మిస్టర్ నారాయణ, నువ్వు సీఎం ఆఫ్ రిలీఫ్ ఫండ్ లో నువ్వు చేసినటువంటి దొంగ డ్రాలకు ఖచ్చితంగా మేము సమాచారంతో తీసుకొస్తాం. నువ్వు జైలుకు పోవడం కూడా ఖాయం. ఇది కూడా చెప్తా ఉన్నా. నేను నిరూపించడానికి నేను సిద్దంగా ఉన్నా. నువ్వు ఎక్కడ రమ్మంటావో చెప్పు, కానీ ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు బంద్ చేసుకో. నేను మళ్లీ చెప్తా ఉన్నా, ఈ బెదిరింపులకు, ఈ రౌడీజానికి, ఈ గుండాయిజానికి రస్మై బాలకృష్ణ భయపడడు. నేను ఇది మళ్లీ చెప్తా ఉంటున్నా. నువ్వు ఒకసారి ఆలోచన చేసుకుని ఇట్లాంటి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా 5 సంవత్సరానికి ఒక అవకాశం ఇచ్చినారు. ప్రజల అవసరాలను గుర్తుపెట్టుకో, వాళ్ళకు ఓదార్పునియ్యి, వాళ్ళకు భరోసానియ్యి. అట్లాంటిది విడిచిపెట్టి నువ్వేదో బెదిరింపులతోని ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తా అని చెప్పేసి నువ్వు పగటి కళలు అంటున్నావు. నీ కళలు అవి నెరవేరవు, దీన్ని గుర్తుపెట్టుకో.